హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్నలతో రకరకాల హెల్దీ రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఆ హెల్దీ రెసిపీస్లో ఇది కూడా ఒకటి. జొన్న రవ్వ కిచడి చాలా అంటే చాలా బాగుంటుంది. షుగర్ పేషెంట్స్ అయినా, బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా ఇది రోజు చేసుకొని ఒక కప్పు తిన్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఈవినింగ్ టైంలో అయినా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక అరకప్పు దాకా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు హాఫ్ కప్ తీసుకుంటే ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ తెచ్చుకుంటారు కదా, జొన్న ఇడ్లీ రవ్వ, ఆ రవ్వ అయినా తీసుకోవచ్చు. లేదా మీరు ఇంట్లోనే స్వయంగా చేసుకున్న జొన్న రవ్వ అయినా తీసుకోవచ్చు. నేనైతే జొన్న ఇడ్లీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అలా జొన్న ఇడ్లీ చేయటానికి తీసుకొచ్చిన రవ్వని ఇలా కిచడీ కూడా చేస్తూ ఉంటాను. ఒక కప్ అయితే జొన్న రవ్వ తీసుకోవాలి. హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటే ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోండి. జొన్న రవ్వని కంపల్సరీగా కడిగే వాడాలండి, ఎందుకంటే అందులో పొట్టు లాంటిది ఉంటుంది కాబట్టి కడిగేసి తీసుకోండి. తర్వాత ఇందులో ఒక గుప్పెడు మునగాకు వేస్తున్నాను. హెల్దీ రెసిపీ అన్నప్పుడు మునగాకు కంపల్సరీ ఉండాల్సిందే. తర్వాత ఇందులో ఒక అరకప్పు క్యారెట్ ముక్కలు, ఒక అరకప్పు టొమాటో ముక్కలు, ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేశాను. మీ దగ్గర ఉంటే బీన్స్, గ్రీన్ పీస్ లాంటివి కూడా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకొని ఇందులో 3 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. 1.5 కప్పు కదా మొత్తం మనం తీసుకుంది. అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము, 1 కప్పు రవ్వ తీసుకున్నాము. మొత్తం 1.5 కప్పు రవ్వకి 3 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. జొన్న రవ్వ కాబట్టి కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. చక్కగా ఇలా నేను ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని ఇలా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ, లేదా పప్పు గుత్తితో అయినా, లేదా నార్మల్ గుంటగరిటతో అయినా వెనుపుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకోండి. ఇందులో ఉన్న ముక్కలు కొంచెం మెత్తగా అయితే టేస్ట్ బాగుంటుంది ఈ కిచడి. చూసారు కదా, ఇలా మొత్తం మ్యాష్ చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మరొక కప్పు వాటర్ వేసుకోవచ్చు. లేదా కొంచెం పొడి పొడిలాడేట్లుగా కావాలంటే 2.5 కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకొని తీసుకోవచ్చు. తర్వాత ఈ కిచడీకి పోపు పెట్టుకుంటున్నాను. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ పోపు నెయ్యితో వేసుకుంటేనే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా పోపు వేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కానీ ఎక్కువ నెయ్యి కానీ అవసరం లేదు. జస్ట్ ఒక 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ జీడిపప్పు కూడా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని ఈ పోపు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత పోపుని ముందుగా ఉడికించుకున్న కిచడీలో వేసుకోండి. మీరు కావాలంటే కిచడీలో కొన్ని మిరియాలైనా వేసుకోవచ్చు, లేదా మిరియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇది చలికాలం కాబట్టి గొంతు సమస్యలతో బాధపడే వాళ్ళు, దగ్గు జలుబు ఉన్నవాళ్ళు ఒక 1/2 స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మరలా నేను స్టవ్ మీద పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకున్నాను. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇది కాస్త ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. జొన్న రవ్వతో చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి కాంబినేషన్గా మీరు కారపొడైనా వేసుకోవచ్చు, లేదా చట్నీతో పల్లీ చట్నీ, టొమాటో చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఉత్తిగా తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది. నేనైతే పైన కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొన్ని నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. జీడిపప్పు చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. 1 కప్పు తిన్నా సరే రోజు చాలా బలంగా ఉంటారండి. చాలా హెల్దీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ జొన్న రవ్వ కిచడీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా జొన్న పిండితో అప్పటికప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. జొన్న పిండి
ఊతప్పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఈజీగా ఈ ఊతప్పాలని చేశారంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇక వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. ఇదే ఉప్మా రవ్వ అని కూడా అంటారు. ఇందులోనే 1 కప్పు జొన్న పిండిని కూడా తీసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు జొన్న పిండి తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని 2 కప్పుల దాకా నీళ్లు పోసుకొని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక పిండి నానపెట్టక్కర్లేదు, ఇలానే డైరెక్ట్గా చేసుకోవచ్చు. చూసారు కదా, పిండి మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా రుబ్బుకున్న పిండిని మీరు నానపెట్టని అవసరం కూడా లేదు. అప్పటికప్పుడే దోశలైనా వేసుకోవచ్చు, లేదా ఇలా ఊతప్పాలైనా చేసుకోవచ్చు. ఈ పిండిలో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేశాను. మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులోనే కాస్త కొత్తిమీర ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ ఊతప్పాలు ఇంకొంచెం హెల్దీగా తినాలి అనుకుంటే ఇందులో మీరు కావాల్సిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్ లేదా క్యాప్సికమ్ లాంటివి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయినా వేసుకుని ఊతప్పాలను వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో 1 పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. ఇలా వంట సోడా వేసుకోవటం వల్ల ఊతప్పాలు చక్కగా పొంగి సాఫ్ట్గా ఉంటాయి. మీరు కావాలంటే వంట సోడా వేయకుండా కూడా డైరెక్ట్గా ఊతప్పాలను వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అంత సాఫ్ట్గా అయితే రావు. చూసారు కదా, వంట సోడా కూడా ఇందులో వేసుకొని పిండి బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని కలుపుకున్న పిండిని ఊతప్పాల్లాగా వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఇక రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కాస్త క్రిస్పీగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో తీసుకోండి, అద్భుతంగా ఉంటాయి. నార్మల్ ఊతప్పాలు కూడా ఇంత టేస్టీగా ఉండవు. ఇలా మీరు కలుపుకున్న పిండితో ఊతప్పాలను వేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. సడన్గా చుట్టాలు వచ్చినా ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. పిండి నానపెట్టక్కర్లేదు. ఎలాంటి పప్పులు జొన్నలు కూడా నానపెట్టకుండానే జొన్న పిండితో ఈజీగా ఈ ఊతప్పాలని చేసుకోవచ్చు. అండ్ ఈ పిండిలో మీరు వంట సోడా వేసుకోకపోతే కాస్త పల్చగా వేసుకోండి. ఈ ఊతప్పాలని వంట సోడా వేసుకున్నట్లయితే ఇలా కొంచెం మందంగా వేసుకున్నా సరే చక్కగా పొంగి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఈ జొన్నపిండి ఊతప్పాలని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అండ్ పై లేయర్ కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. వీటిని మీరు టొమాటో చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ లాంటి వాటితో తీసుకున్న అద్భుతంగా ఉంటాయి. ఈ జొన్నపిండి ఊతప్పాలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియో వచ్చేసి కొత్తిమీర జొన్నపిండి రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి, చాలా ఈజీ కూడా. జొన్న రొట్టెలు చేయటం అంటే చాలామందికి కష్టంగా ఉంటుంది, కానీ ఈ పద్ధతిలో ఒక్కసారి జొన్న రొట్టెలు చేసి చూడండి, భలే రుచిగా ఉంటాయి. చేయటం కూడా చాలా తేలిక, ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లాన్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని వీటన్నింటినీ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కాస్త తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేట్లుగా. కొత్తిమీర రొట్టెలు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొత్తిమీర ఎక్కువ మొత్తంలో తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 కప్పు బియ్యం పిండి అండ్ 1.5 కప్పు జొన్న పిండి తీసుకోండి. 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నారంటే 1.5 కప్పు జొన్న పిండి తీసుకున్నారంటే రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసుకున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కాస్త కరివేపాకు, ఇంకా తరిగిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ మసాలా పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు అన్నీ పిండిలో ఇలా బాగా కలిసిన తర్వాత వేడి నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి చేయి పెట్టేసేకండి, కాస్త కాలుతుంది కాబట్టి నెమ్మదిగా కలుపుకోండి. మరి ఎక్కువగా మరిగించిన నీళ్ళు అవసరం లేదు. గోరువెచ్చగా కంటే కూడా ఇంకొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది.
ఇలా వేడి నీళ్ళతో పిండిని బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటేనే రొట్టెలు కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండిని తడుపుకున్నాను. చూసారు కదా, మరీ లూజ్గా ఉండకూడదు. పిండి కాస్త ఇలా గట్టిగానే ఉండాలి. అప్పుడే రొట్టెలు కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండిని కలుపుకొని ముద్దల్ని చేసుకొని తీసుకోండి. మీరు రొట్టె ఏ సైజులో చేయాలనుకుంటే ఆ సైజుకి తగ్గట్లుగా పిండి ముద్దను తీసుకొని ఒక కవర్ పేపర్ మీద కానీ లేదా ఆయిల్ పేపర్ మీద కానీ లేదంటే మీ దగ్గర అరిటాకు ఉంటే అరిటాకు మీదైనా సరే ఈ పిండి ముద్దని ఇలా పెట్టేసుకొని రొట్టెలాగా ఒత్తుకోండి. కవర్ పేపర్ తీసుకుంటే ముందుగానే కాస్త కవర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టేసి పల్చగా ఒత్తుకోవాలి. మీరు ఎంత పల్చగా ఒత్తగలిగితే అంత పల్చగా రొట్టెని చేసుకోండి. పల్చగా చేసినా సరే ఈ రొట్టెలు అయితే విరిగిపోవు. ఇలా చేశారంటే ఇదే పద్ధతిలో చక్కగా ఇలా క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకోవాలి. ఇంకా పర్ఫెక్ట్ రౌండ్ కావాలంటే మీరు ఏదైనా ప్లేట్తో కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా చేసుకున్న రొట్టెని పెనం మీద వేసి కాల్చుకోండి. ఈ రొట్టె పెనం మీద వేసిన తర్వాత మూత పెట్టి ఒకవైపు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మరొక రొట్టె చేస్తున్నాను. చూసారు కదా, సేమ్ ప్రాసెస్లో కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చేతికి రొట్టెని పల్చగా ఒత్తుకోవాలి. ఈ రొట్టెలు హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చేయటం కూడా చాలా తేలిక, నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు. ఇక మనం ముందుగా వేసుకున్న రొట్టె అయితే కాలిపోయింది. ఒకవైపు చక్కగా రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రొట్టె మొత్తం కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా పర్ఫెక్ట్గా రొట్టె ఫ్రై అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన రోటి పచ్చడితో కానీ లేదా ఆవకాయతో కానీ తీసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ రొట్టె. ఒక రొట్టె తీసేసిన తర్వాత మరొక రొట్టె పెనం మీద వేసి కాల్చుకుంటున్నాను. ప్రతి రొట్టెకి మొదట మూత పెట్టేసి కాల్చుకోండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి. జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా బటర్ అయినా వేసుకోవచ్చు. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా రొట్టెల్ని 1 బై 1 చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా తేలిగ్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హెల్త్కి ముఖ్యంగా చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, వేడి వేడిగా రొట్టెలు, వీటితో కాంబినేషన్గా బీరకాయ రోటి పచ్చడి సర్వ్ చేసుకున్నాను. అండ్ జొన్న పిండితో చేసినా సరే ఈ రొట్టెలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చాలా చాలా బాగున్నాయి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినచ్చు, అంత సాఫ్ట్గా ఉన్నాయి. వేడిగా తింటేనే బాగుంటాయండి ఈ రొట్టెలు. చల్లారిపోతే కాస్త గట్టిగా అయిపోతాయి. తప్పకుండా మీరు కూడా ఈ జొన్న రొట్టెల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. కొత్తిమీర ఫ్లేవర్తో అద్భుతంగా ఉంటాయి. ఈ కొత్తిమీర జొన్న రొట్టెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండి జొన్న పిండితో ఒక మంచి టేస్టీ జావా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఉదయాన్నే టీ కాఫీ తాగే బదులు ఇలా ఒక కప్పు జావ తాగారంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. పిల్లలు కూడా హెల్తీగా తయారవుతారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు చిక్కటి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, పచ్చిపాలైనా పర్లేదు, ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్లు దాకా రాగిపిండి అండ్ ఒక 2 స్పూన్లు జొన్న పిండి తీసుకున్నాను. ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని పిండి ఉండలు లేకుండా మెత్తగా క్రీమ్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో ఉండలు లేకుండా క్రీమ్ లాగా అయ్యేంత వరకు కలుపుకున్నాను. ఇప్పుడు మరికొన్ని నీళ్లు పోసుకొని పిండిని కాస్త లూజ్గా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇలా రాగి పిండితో అయినా చేసుకోవచ్చు అచ్చంగా, లేదా జొన్న పిండితో అయినా చేసుకోవచ్చు. రెండు కలిపి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇక ఈలోపు పాలు కూడా మనకి ఒక మరుగు వచ్చేసాయి. చక్కగా ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో ముందుగా మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి జొన్నపిండి వాటర్ ఉన్నాయి కదా, ఈ నీళ్ళు మొత్తాన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. ఇలా రాగిపిండి జొన్నపిండి పాలల్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ దాకా యాలుకల పొడి, ఒక 1/2 కప్పు బెల్లం పౌడర్ వేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. యాలుకల పొడి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా బెల్లం కూడా ఇందులో
పిండి వేసిన తర్వాత వేసాం కాబట్టి పాలు విరగవు. పిండి వేసిన తర్వాతే బెల్లం వేసుకోండి. పిండి వేయకముందు బెల్లం వేశారంటే పాలు విరిగే అవకాశం ఉంది. చక్కగా ఇలా ఇది కాస్త ఉడికిన తర్వాత మరొక గ్లాస్ పాలు పోసుకొని ఒక్కసారి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇది స్వీట్ కాబట్టి ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఈ జావంతా కాస్త ఉడికేంత వరకు ఉడికించుకున్నాను. ఇక దీన్ని పక్కన పెట్టేసి మరొక స్టవ్ మీద 2 స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒక ప్యాన్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని వేయించుకోవచ్చు. అసలు డ్రై ఫ్రూట్స్ వేసుకోకపోయినా అలానే జావ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసి కాస్త నెయ్యిలో దోరగా వేగేంత వరకు వేయించుకొని ఈ వేగిన నెయ్యి డ్రై ఫ్రూట్స్ని ముందుగా ఉడికించుకున్న జావలో వేసుకొని ఒక్కసారి కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఉదయాన్నే టీ కాఫీ తాగే బదులు ఇలా ఈ జావ తాగి చూడండి. రోజు మొత్తం చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా హెల్తీగా కూడా ఉంటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. వేడివేడిగా నేనైతే బౌల్స్లోకి సర్వ్ చేసుకున్నాను. డైలీ తాగలేకపోయినా సరే వీక్కి 3 to 4 టైమ్స్ అన్నా తాగారంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులో వేసుకున్న నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ ఇవి మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రాగిపిండి జొన్నపిండి జావ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జొన్నపిండితో ఈజీగా పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎప్పుడు జొన్నపిండి అంటే రొట్టెలు చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది దోశలు కూడా వేస్తూ ఉంటారు. ఒక్కసారి ఇలా పూరి కూడా చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ప్రిపరేషన్ కూడా భలే ఈజీగా అయిపోతుంది. భలే సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ జొన్నపిండి పూరీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు జొన్నపిండి తీసుకోండి. ఈ జొన్నపిండి అయితే నేను మరపట్టించిన పిండి అయితే కాదు, బయట మామూలుగా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా జొన్నపిండి ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇలా పూరీలు చేస్తున్నాను. మీరు పట్టించిన పిండితో అయినా ఇలానే చేసుకోవచ్చు. తర్వాత ఇందులో బాగా కాచిన వేడి నీళ్ళు వేసుకొని పిండిలో కలుపుకోవాలి. పిండిలో మరీ ఎక్కువగా వేసుకొని కలుపుకోకండి, సరిపడా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఇలా ముందుగా వేడి నీళ్లను పిండిలో వేసుకొని కలుపుకొని ఒక 5-10 నిమిషాల పాటు మూత పెట్టేసి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి. వేడి నీళ్ళు మొత్తం పిండిలో బాగా కలిసి ఇలా గుల్లగుల్లగా వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఈ పిండిలోనే 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. 1 కప్పు జొన్న పిండి తీసుకుంటే 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అండ్ ఇందులోనే ఒక 4 స్పూన్లు దాకా ఉప్మా రవ్వ కూడా తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు దీన్ని. ఒక 4 స్పూన్లు వేసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ పిండిలో ఇక ఆయిల్ కానీ మరి ఇంకేమీ వేయక్కర్లేదు. ఇలానే పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ వేసుకొని పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా గట్టి ముద్దలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోండి. అలా పిండిని 15 నిమిషాలు నానబెట్టిన తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఇక ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పూరీలను ఒత్తుకోవాలి. నార్మల్ పూరీలు చేసినట్లు కర్రతో గనక చేశారంటే చపాతీ కర్రతో పిండి అతుక్కునే అవకాశం ఉంది. సో ఇలా పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ తీసుకొని దీని మీద కవర్ వేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసి కవర్కి పిండి ముద్దను పెట్టేసి ముద్ద మీద మరలా కవర్తో క్లోజ్ చేసుకొని ఇలా పూరీ ఒత్తుకోండి. మరి ఎక్కువ పల్చగా ఒత్తుకోకూడదు, అలా అని మరీ మందంగా ఉండకూడదు. మీడియంగా ఈ విధంగా పూరీని ఒత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇలా పూరీ ప్రెస్తో కనుక పూరీలు చేశారంటే రౌండ్ షేప్లో వస్తాయి పూరీలు. కట్ చేసే పని లేకుండా అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో కూడా వస్తాయి. మీ దగ్గర ఇలాంటి పూరీ ప్రెస్ కనుక లేనట్లయితే కాస్త పొడి పిండి వేసుకొని ఇదే పద్ధతిలో చపాతీ కర్రతో పూరీలను చేసుకోండి. ఇలా 1 by 1 పూరీలను చేసిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి, అప్పుడే పూరీలు కూడా పర్ఫెక్ట్గా పొంగుతాయి. చూసారు కదా, జొన్న పిండితో చేసినా సరే పూరీలు ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో. నార్మల్ పూరీలు ఎలా పొంగుతాయో అలానే పొంగుతాయండి. ఇదే పద్ధతిలో కనుక
పిండి కలుపుకొని మీరు పూరీలు చేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా 1 బై 1 నేను పూరీ ప్రెస్తో పూరీలను చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే జొన్నపిండి పూరీలు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు జొన్నపిండితో రొట్టెలు చేయటం, దోశలు వేయటం లాంటివే చేస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇలా పూరీలు కూడా చేసుకొని తినండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకున్న ఈ పూరీలన్నింటినీ వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. నార్మల్ పూరీ కర్రీ ఉంటుంది కదా, ఆ పూరీ కర్రీతోనే సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉన్నాయండి. చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. నార్మల్ పూరీకి వీటికి పెద్దగా టేస్ట్ తేడా ఏమీ ఉండదండి. నార్మల్ పూరీ చేసుకునే బదులు ఇలా కాస్త జొన్నపిండితో పూరీలు చేసుకున్నారంటే హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ పూరీలు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఈ జొన్నపిండి పూరీలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన వీడియో వచ్చేసి 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులతో కొత్తగా హెల్దీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. వారానికి 2 రోజులు కనుక ఇలా రాగి జొన్న దోశలు తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఎట్ ఏ టైం హెల్దీగా కూడా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ దోశల కోసం రాగులు, జొన్నల్ని తీసుకున్నాను. జొన్నలు వచ్చేసి తెల్ల జొన్నలు ఉంటాయి, పచ్చ జొన్నలు ఉంటాయి. నేనైతే పసుపు కలర్లో ఉన్న జొన్నలు తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు మినపగుళ్ళు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే కప్తో 1 కప్పు జొన్నలు తీసుకోండి. ఇలా పచ్చ జొన్నలు తీసుకున్నారంటే షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చు ఈ దోశల్ని. తర్వాత ఇందులోనే 1 కప్పు రాగులు కూడా తీసుకోండి. బియ్యం అయితే అవసరం లేదండి. ఇలా 1/2 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు జొన్నలు, 1 కప్పు రాగులు తీసుకుంటే సరిపోతుంది. ఇక వీటిలో కొన్ని నీళ్లు పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి. మీరు కావాలంటే పసుపు జొన్నల ప్లేస్లో తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు, లేదా సజ్జలు లాంటివైనా తీసుకోవచ్చు. జొన్నలు, సజ్జలు ఇలా మీ దగ్గర ఏ సిరిధాన్యాలు ఉంటే వాటిని తీసుకోండి. 1 కప్పు రాగులు, 1 కప్పు సజ్జలు లేదా 1 కప్పు జొన్నలు, ఇలా 1/2 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల చొప్పున తీసుకోవాలి. 2 కప్పులు రాగులైనా తీసుకోవచ్చు, లేదా 2 కప్పులు సజ్జలైనా జొన్నలైనా తీసుకోవచ్చు. చక్కగా వీటిని ఇలా శుభ్రంగా కడిగేసి 8 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. నైట్ పడుకోబోయేటప్పుడు నానబెట్టారంటే మార్నింగ్ కల్లా ఇలా నానిపోతాయి. చూసారు కదా, చాలా చక్కగా మొత్తం అన్నీ నానిపోయాయి. ఇప్పుడు మరలా వీటిని మరొక 2 సార్లు కడిగేసి తీసుకోండి. ఇలా కడిగేసి తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. రాగులు, జొన్నలు కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి మినిమం 8 గంటలన్నా నానబెట్టుకోండి. అలా ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగుంటాయి దోశలు కూడా. చక్కగా వీటిని ఇప్పుడు వాటర్ మొత్తాన్ని తీసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మొత్తం పప్పులన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత ఇందులో 1.5 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. కాస్త చిక్కటి పెరుగే వేసుకుంటున్నానండి నేను. ఇలా పెరుగు వేసుకోవటం వల్ల దోశలు అప్పటికప్పుడు వేసుకున్నా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఫైన్గా దోశ పిండి గ్రైండ్ చేసుకున్నట్టుగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మరి దోశ పిండి ఉన్నంత మెత్తగా ఉండదు, కానీ దోశలు మాత్రం చాలా మెత్తగా వస్తాయండి, చాలా సాఫ్ట్గా. చూసారు కదా, ఈ విధంగా దోశ పిండిని అయితే గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇక నేను ఏమీ వేయట్లేదు. దోశ వేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని కాస్త దోశ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని 1 బై 1 ఇలా దోశలు వేసుకున్నారంటే చాలా చక్కగా వస్తాయి దోశలు. నార్మల్ దోశలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవచ్చు. పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా దోశని కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో తీసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ ఈ దోశలు వేసుకోవటం కోసం పిండిని మాత్రం పులియపెట్టే పని లేదు. పిండి రుబ్బుకున్న వెంటనే దోశలు వేసుకోండి. పిండి ఎక్కువసేపు నిల్వ ఉండదు. స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గ్రైండ్ చేసుకున్న వెంటనే ఇందులో పెరుగు వేసాం కాబట్టి మరీ ఎక్కువ పులుపు వచ్చేస్తుంది బయట ఉంటే. మీకు పిండిలో పెరుగు వేయటం ఇష్టం లేకపోయినా, పెరుగు లేకపోయినా సరే పిండిని ఒక 4 గంటల పాటు పులియపెట్టుకోవాలి. పెరుగు వేసుకోకుండా రుబ్బుకొని చక్కగా ఇలా నేనైతే 1 బై 1 దోశలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను. పల్లీ చట్నీతో అద్భుతంగా ఉన్నాయండి దోశలు. ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత రుచిగా ఉంటాయి.
వారానికి 2 రోజులైనా పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇలా దోసలు వేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు, హెల్తీగా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ దోసలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్.